నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇతని మొసలి కన్నీళ్ళు ఈ వీడియోస్ మీరు చూసారా? ఆ దృశ్యాలు చూస్తే అరే మా అధినాయకుడు ఏడుస్తున్నాడు కదా, మరి మనము ఏడవకుండా ఉంటే ఎలా ఉంటుందో ప్రజలందరూ కూడా వాడితో పాటు వీళ్ళందరూ ఏడవడం ఎందుకండి? వీడికి ఏం పోయే కాలం వచ్చింది, వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే మీరు అక్కడ సీన్ చూసారనుకోండి, మీకు నార్త్ కొరియా రాజధాని ఒక అతిపెద్ద ఈవెంట్. ఈ ఈవెంట్లో బోల్డ్ అంత మంది మీకు పాలు పంచుకున్నారు. ఇందులో మిలిటరీ అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు, అలాగే పబ్లిక్ ఉన్నారు. మీకు ముందు వరుసలో అంతా కూడా మీకు నార్త్ కొరియాకు సంబంధించిన సైనికులు, వెనుక మీకు మహిళలు అంటే వాళ్ళ ఆర్మీలో ఉండే మహిళలు. సో వీళ్లను ఒక ప్రత్యేక పద్ధతిలో కిమ్ జాంగ్ ఉన్ ఎంచుకుంటాడు. ఎలా ఎంచుకుంటాడు అనేది వీడియోలో మనం మాట్లాడలేమండి, అంతటి ఒక దరిద్రమైన ఒక విషయము. కానీ వాళ్ళు కూడా మీకు నార్త్ కొరియా ఆర్మీలో ఉంటారు. సో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలాంటి డ్యూటీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు మనం ఇక్కడ వీడియోలో మాట్లాడలేం. కానీ వెనుక బ్యాక్గ్రౌండ్లో ఒక ఎల్ఈడి ప్రొజెక్షన్, మీకు అక్కడ దృశ్యాలు. ఏమిటి దృశ్యాలు అంటే ఏకంగా మీకు 4500 మంది నార్త్ కొరియాకు సంబంధించిన సైనికులు. ఇది సౌత్ కొరియా వాళ్ళు చెప్తున్నారండి, మనం చెప్పడం లేదు. సౌత్ కొరియా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నార్త్ కొరియాకు సంబంధించిన సైనికులు వీళ్ళు రష్యా వెళ్ళారు అంటే వ్లాదిమిర్ పుతిన్ గారు నార్త్ కొరియా వచ్చి ఈ కిమ్ జాంగ్ ఉన్తో మాట్లాడినప్పుడు మా దేశానికి సంబంధించిన సైనికులు మీ దేశానికి రావడం ఏమిటి? ఫస్ట్ ఇతను ఆశ్చర్యపోయాడు. కానీ వ్లాదిమిర్ పుతిన్తో మీరు నెగోషియేట్ చేయలేరు. మీకు మోదీ లాంటి నాయకులు మాత్రమే ఇతన్ని హ్యాండిల్ చేయగలరు. వేరే ఎవరూ కూడా ఇతని యొక్క చతురు ముందు మీకు తల వంచాల్సిందే. సో ఎన్నో అగ్రిమెంట్లు, ఎన్నో రకాలుగా ఇతను మాట్లాడి కన్విన్స్ చేసేసాడు. సో మా రష్యా సైన్యములో నార్త్ కొరియా సైనికులు రావాలి, వీళ్ళు యుక్రెయిన్పై యుద్ధము చెయ్యాలి. సో ఇది పుతిన్ కోరిక. వెంటనే కిమ్ జాంగ్ ఉన్ కూడా కొద్దిగా హెసిటేట్ చేశాడు, ఓకే అని ఒప్పేసుకున్నాడు. సో ఫైనల్గా 15,000 మంది నార్త్ కొరియా సైనికులు నేరుగా యుక్రెయిన్ వెళ్ళారు. సో యుక్రెయిన్ వెళ్ళి ఈ యుద్ధములో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పుడు సౌత్ కొరియా వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు 4500 మంది నార్త్ కొరియా సైనికులు మరణించారు, ఒక ప్రత్యేకమైన రైలులో వీళ్లను మీకు రష్యా నుంచి పంపించారు అంటే మీకు అవి శవపేటికలు ఉంటాయి చూసారా, కాఫిన్స్. సో ఇక్కడ మీకు నార్త్ కొరియా జెండాను వేసి మీరు అయ్యో పాపము అని అనుకోవాలి. ఇక్కడ మీకు లిటరల్గా మీరు స్క్రీన్లో చూసారంటే, ఆ దృశ్యాలు చూసారంటే కిమ్ జాంగ్ ఉన్ ఆ శవపేటికను చూసి ఏడుస్తున్నాడు, బోరున ఏడుస్తున్నాడు. చుట్టుపక్కల ఉండే సైన్యాధికారులు, యుద్ధము అంటే ఇలాంటి మరణాలు కామన్ కదండి, మరి బలిదానాలు జరుగుతాయి కదా అంటే మన దేశము కోసరము కాదు, మన దేశము కోసరం ఎటువంటి యుద్ధాలు మనం చెయ్యలేదు. ఎక్కడో రష్యా అన్నారు, రష్యన్ ఆర్మీ అన్నారు, యుక్రెయిన్ దాకా వెళ్ళారు, అక్కడ వీళ్ళు మరణించారు, రష్యా కోసం వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు అని చెప్పి ఇతను ఏడవడం. సో వాళ్ళ నాయకుడు ఏడవడంతో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బోరున ఏడుస్తున్నారు. మరి ఇది నిజమైన ఏడుప అంటే జస్ట్ డ్రామా అండి. మీకు మొసలి కన్నీళ్ళు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నిన్నటికి నిన్న వచ్చిన వార్త ప్రకారము కిమ్ జాంగ్ ఉన్ యుక్రెయిన్పై పగబట్టాడు. మా సైనికులను పొట్టన పెట్టుకుంటావా? మరి నా వైపు నుంచి అంటే నీ వైపు ఏముంది? మళ్ళీ రష్యానే కదా, వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడాలి కదా. 30,000 మంది సైనికులను యుక్రెయిన్ పంపిస్తున్నాడండి. సో ఈ కాంటెక్స్ట్ చూసారు అనుకోండి, పుతిన్ మాట నేను చెప్పే రూల్స్కి ఒప్పుకో, లేకపోతే సరెండర్ అయిపో. ఏకంగా 600 డ్రోన్లు, మీకు 60 మిజైళ్లు యుక్రెయిన్పై అంటే రాకెట్ల వర్షము కురిసింది. సో ఇదంతా చూసి భయపడిపోయిన అమెరికా, ఎందుకంటే అక్కడ ఉండే F-16 విమానాలంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. అంటే ఎంత నష్టం అమెరికాకు? ఇదంతా ఏంటి? మినరల్ అగ్రిమెంట్ మీద కదా. సో డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపారము కోసము ఇట్లాగా యుక్రెయిన్ని వాడుకోవాలనుకున్నాడు. మరి అక్కడ రష్యా వాళ్ళు మీకు మిగిలిన మినరల్స్ అంతా కూడా తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మినరల్స్ పోయాయి, F-16 విమానాలు పోయాయి, జెలెన్స్కీకి ఇచ్చిన డబ్బంతా కూడా గోవిందా
గోవిందా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? టోటల్గా అమెరికా ఓడిపోయిందండి. దాంతో మేము అంటే ఇవాళ ఏమో నేను విత్డ్రా అయిపోతాను అంటాడు, నెక్స్ట్ డే ఏమో యుక్రెయిన్కి ఫండింగ్, ఆయుధాలు, F-16 విమానాలు అంటాడు. నిన్నటికి నిన్న లేదు, టోటల్ ఫండింగ్ ఆపేస్తున్నాము, ఇక మీదట ఆయుధాలు కూడా. ఇలాగే మీకు డొనాల్డ్ ట్రంప్ అంటే మీకు గడికి ఒక మాట, గంటకు ఒక తీర్పు, ప్రతిరోజు దానికి విరుద్ధంగా చేయడం. ఫైనల్గా వ్లాదిమిర్ పుతిన్ గారు ఫోన్లో మాట్లాడారు. ఆల్రెడీ ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేస్తే గంట సేపు అతన్ని వెయిటింగ్ చేయించారు వ్లాదిమిర్ పుతిన్. ఇవాళ మాట్లాడాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇక చాలురా, ఈ గొడవలు చాలు, ఇక యుక్రెయిన్ని నేను విడిచిపెట్టాను, నేనైతే బ్యాక్ ఆఫ్ అనేది ఉండదు, వాడు సరెండర్ అయితే ఈ యుద్ధం ఆగుతుంది, నువ్వు వాడితో ఏం మాట్లాడతావో మాట్లాడుకో, కానీ నేనైతే మాత్రము ఈ యుద్ధాన్ని ఆపను, యుక్రెయిన్ సరెండర్ అయ్యేంత వరకు వాళ్ళ మీద దాడులు అనేవి ఆగవు. క్లియర్గా నిన్నటికి నిన్న వ్లాదిమిర్ పుతిన్ ఏం చెప్పాలో మీకు డొనాల్డ్ ట్రంప్కి ఈయన చెప్పేశాడు. సో చెప్పడంలో మీకు ఫైనల్ స్టేజ్ వచ్చిన యుద్ధం. ఎందుకు? అమెరికా సపోర్ట్ లేదు, ఆయుధాలు లేవు, విమానాలు లేవు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు, ఆఖరికి అక్కడ ఉండాల్సిన మినరల్స్ కూడా లేకపోవడంతో మొన్న మాట్లాడాం, పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ ఎయిర్ బేసెస్ అంటాడు. ఎక్కడ? బలూచిస్తాన్లో మీకు కావలసిన మెటల్స్, మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇవన్నీ దొరుకుతాయి, యుక్రెయిన్ని విడిచిపెట్టు, మా దేశానికి రా, ఇక్కడ నువ్వు ఎంత కొల్లగొట్టాలో కొల్లగొట్టు. మరి అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని విడిచిపెడతారా? సో చైనాకు ఏం జరిగిందో, చైనా ఇంజనీర్లు వర్కర్స్కి ఏం జరిగిందో సరిగ్గా అమెరికా వాడికి కూడా ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో చూశాడు కదా. సో ఎలాంటి పరిస్థితి, 20 ఏళ్ల యుద్ధము అన్నాడు, ఎంతెంత మంది పోయారు. మీకు అమెరికాలోనే మా ప్రాణాలు తీయడానికి ఎందుకురా యుద్ధాలు చేస్తున్నారని చెప్పి ప్రజలే ఇవాళ అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా వాడు పాకిస్తాన్ వెళ్ళి ఎయిర్ బేసెస్ పెడతాడా? ఒకవేళ పాకిస్తాన్కి భారత్కి యుద్ధము వస్తే మనం అయ్యో అమెరికా ఎయిర్ బేస్ కదా అని విడిచిపెడతామా? నథింగ్ డూయింగ్ అండి. ఎనిమీ ఈస్ ఎనిమీ, నో మెర్సీ అని మనం అంటాం. సో ఈ కాంటెక్స్ట్లో కిమ్ జాంగ్ ఉన్ 30,000 మంది సైనికులను రష్యా పంపించి యుక్రెయిన్ యుద్ధంలో మీరు పాలు పంచుకోండి అంటే నిజంగానే తన సైనికులు పోయారు అని చెప్పి ఇతను ఏడుస్తున్నాడు అంటే మళ్ళీ పంపిస్తాడా? పుతిన్ గారు అడిగినా మళ్ళీ పంపించాడు కదా. అట్లా ఏమీ కాదండి. ఏడ్చి వెళ్ళండి, మీరందరూ కూడా యుద్ధము చేయండి, ఎంతమంది తిరిగి వస్తారో చూద్దాము, ఒకవేళ మీరెవరూ రాకపోతే మళ్ళీ ఇక్కడ మేము ఏడుస్తాము, మీరేం వరి అవ్వకండి చెప్పడానికి మీకు ఇలాగా 1 నిమిషం ఏడుస్తాడు, 1 నిమిషం నవ్వుతాడు, సర్వము యాక్టింగ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఒక డొనాల్డ్ ట్రంప్, ఒక షాబాజ్ షరీఫ్, ఇలాంటి కిమ్ జాంగ్ ఉన్ లాంటి నాయకులు ఉన్నప్పుడు ఎక్కడా ఎటువంటి మనస్సాక్షి లేదు, నిజాయితీ లేదు, ఎథిక్స్, మొరాలిటీ ఏమీ లేదు, దేశం మీద ఎటువంటి ప్రేమ లేదు, అంతా కూడా తమ స్వార్థము, తమకు ఏం కావాలి, తమ పదవులు, తమ అధికారము, ఇదే గొడవల్లోనే వీళ్ళు ఉన్నప్పుడు ఈ దేశాలంతా కూడా ఇంకా మేము పవర్ఫుల్ కంట్రీస్, మేము ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాము ఇవన్నీ మాట్లాడితే మనకు ఎలా ఉంటుంది? సో మనం ఇలాంటి వాళ్ళకు తెలుసుకున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉంటారా? నిజమే కదండి. 15,000 మందిని పంపించావు, 4,500 మంది మరణించారు, మళ్ళీ 30,000 మందిని పంపిస్తున్నావు. ఇది ఎక్కడి పాలిటిక్స్? ఇది ఎక్కడి రష్యా సపోర్ట్? ఎవరికి అర్థం కాదు. మనకైతే కోపం రావాలి, ఎందుకంటే బ్రిటిష్ వాడు కూడా మన విషయంలో ఇలాగే చేశాడు. World War I, World War IIలో ఫాడర్ సోల్జర్స్ లాగా మనల్ని కూడా వాళ్ళు వాడుకున్నారు. మరి రష్యా అలాంటి దేశము కాదు, పుతిన్ అలాంటి వాడు కాదు, కానీ ఆయన చెప్పాడు కదా అని చెప్పి మీ దేశం నుంచి సైనికులను పంపించడం ఏంటి? ఆయుధాలు ఇవ్వు, డ్రోన్లు ఇవ్వు, మిజైల్స్ ఇవ్వు, కానీ సైనికులు చనిపోయినప్పుడు ఇట్లాగా నువ్వు ఒక డ్రామా చేస్తే మాకు ఎలా ఉంటుంది? చాలా చండాలంగా అనిపించింది. మరి మీకు కూడా అలాంటి ఒక ఫీలింగే ఉందా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.